మనందరికీ తెలుసు ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం అయితే మొదలైంది కదా. ఈ యుద్ధానికి సంబంధించి 4 విషయాలు చెప్తాను, మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి పెహల్గామ్ అటాక్ అప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియన్ ఆడవాళ్ళతో ఈ విధంగా అన్నారు, ఇండియాలో ఉన్న ఆడవాళ్ళకి ఏమీ చేత కాదు, మీరు ఏమీ చేయలేరు, వెళ్ళి ఆడవండి అన్నారు కదా. కానీ ఇప్పుడు పాకిస్తాన్కి చెమటలు పట్టిస్తుంది కూడా వాళ్ళే. వింగ్ కమాండర్గా యోమికా సింగ్, కల్నల్గా సోఫియా ఖురేషి, వీళ్ళిద్దరూ కలిసి ఇండియా పాకిస్తాన్ వార్ని అయితే అడ్రస్ చేస్తూ ఉన్నారు. సెకండ్ థింగ్ వచ్చేసి కల్నల్ సోఫియా ఖురేషి ఉంది కదా, ఈమె ఒక ముస్లిం. ఏమని ఎందుకు పెట్టారు అంటే పాకిస్తాన్ వాళ్ళు అనుకుంటా ఉంటారు ఇండియాలో ఉన్న ముస్లిమ్స్కి అసలు సేఫ్టీ లేదు అని చెప్పేసి, అందుకోసం సోఫియా ఖురేషిని కల్నల్గా పెట్టారు. ఏమైతే ఇప్పుడు వాళ్ళకు ఉచ్చబోయిస్తుంది. థర్డ్ థింగ్ వచ్చేసి వింగ్ కమాండర్ యోమికా సింగ్, ఈమె ఒక పంజాబీ. ఏమని ఎందుకు పెట్టారంటే ఇంతకుముందు పంజాబ్లో ఖలిస్తాన్ మూవ్మెంట్ అని ఒకటి జరిగింది, ఇక మీద అట్లాంటివి జరగకూడదు, ఇండియాలో అందరూ కలిసే ఉండాలి అన్న ఉద్దేశంతో వింగ్ కమాండర్గా యోమికా సింగ్ అయితే పెట్టారు. ఇంకా ఫైనల్ థింగ్, ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ సింధూర్. ఈ టైటిల్ ఎందుకు పెట్టారంటే చాలా మందికి తెలిసే ఉంటుంది, చనిపోయింది హిందువులు కదా, భర్త చనిపోతే ఆడవాళ్ళు బొట్టు పెట్టుకోకూడదు అని చెప్పేసి హిందువుల సాంప్రదాయం. సో ఆ బొట్టు చెరిపేసినందుకు బొట్టు తిరిగి పెట్టాలన్న ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు. ఈ 4 విషయాలు తెలుసుకున్న తర్వాత నాకేమనిపించిందంటే ఈ యుద్ధం అనేది పాకిస్తాన్లో ఉన్న టెర్రరిజాన్ని అంతం చేయడం ఒక్కటే కాదు, ఇండియాలో ఉన్న మత గొడవల్ని అంతం చేయడం కోసం కూడా ఈ యుద్ధం అనేది చేస్తున్నారేమో నాకు పర్సనల్గా అనిపించింది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏందో ఖచ్చితంగా కామెంట్ చేయండి.